ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. భగవద్భక్తులారా, కంచి కామాక్షి యొక్క ప్రాభవాన్ని శ్రీ మూక కవి తనను తాను పసివానిగా శిశువుగా కామాక్షీదేవిని తల్లిగా భావించుకుని మిక్కిలి భక్తి శ్రద్ధలతో శ్రీ మూక పంచశతి 500 శ్లోకాలను మనకు అమ్మవారి లావణ్యము, అమ్మవారి దయార్ధ హృదయము, అమ్మవారి మహిమ, కంచి కామాక్షి అమ్మవారి ప్రాభవాన్ని గురించి తెలియచేశారు. అందులో మొట్టమొదటిది ఆర్యాశతకం. ఆర్యాశతకంలో శివుని శరీరపు అంటే అమ్మ, అంటే శంభుని అంతఃపురము అమ్మ. అమ్మ తన సిగలో ఒకానొక విశిష్టమైన చంద్రరేఖను అలంకరించుకున్నది. ఆ చంద్రకాంతి ఎంతో ప్రకాశవంతమైనది. కంచి నగరానికి ఒకే ఒక అలంకారం ఎవరమ్మా అంటే కంచి కామాక్షి అని తన శ్లోకాలలో, తన విశేషమైనటువంటి స్తుతిలో శ్రీ మూక కవి మనకు అనుగ్రహించారు. భగవద్భక్తులారా, శ్రీ కంచి కామాక్షి అమ్మవారిని తలుచుకుంటూ ఉరరీకరోమి సంతత మూష్మన ఫాలేన లాలితం పుంస ఉపకంపముచిత ఖేళన ఉర్వీధర వంశ సంపదున్మేషం సెగలు చిమ్మే అగ్నిని నుదుట ధరించిన శివునిచే నిరంతరము అమ్మ లాలించబడుతోందిట. అంటే పరమశివుని యొక్క త్రినేత్రము ముక్కంటి కదా స్వామి. ఆ 3వ కన్ను సెగలు చిమ్ముతూ ఉంటుంది నిరంతరం. ఆ సెగలు చిమ్మే అగ్నిని ఆయన ఎక్కడ ధరించారమ్మా అంటే నుదుటన ధరించాడు. నుదుటన సెగలు చిమ్మే అగ్నిని ధరించిన పరమశివుడు ఎంతో విశేషమైనటువంటి శక్తితో అలరారుతూ ఉంటారు. అటువంటి స్వామి అమ్మను లాలిస్తున్నారు. కంపా నదీ తీరంలో తగినట్టి క్రీడలతో సంచరిస్తున్న హిమవత్ పర్వత వంశపు వెలుగైన అమ్మను భావించి తరించవలసిందిగా మూక కవి మనకు అనుగ్రహిస్తున్నారు. అంకురితస్తన కోరకమంకాలం కారమేక చూతపతే ఆలోకే మహి కోమల మాగమ సంలాపసార యాదాధ్యం. అమ్మ యొక్క కీర్తిని ఎక్కడ మనకు ప్రకటితమవుతోంది అంటే వేదములు, శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్న షడాగమ మంత్ర కోటులు ఇవన్నీ కూడా అమ్మను ఎలుగెత్తి చాటుతున్నాయి. అతి సుకుమారపు మొగ్గల వంటి వట్రు వచను దోయితో పరమశివుని ఒడిని అలంకరించినట్టి మన అమ్మవారిని ఎంతో విశేషంగా మనం ప్రార్థన చేసుకుంటున్నాం. భగవద్భక్తులారా, శివశక్తుల సమాగమం, శివశక్తుల కేళీ విలాస వర్ణన ఈ శ్లోకాలలో మనకు మూక కవి అనుగ్రహించారు. పుంజిత కరుణముదంచిత సింజిత మాణిక్య కాంచీ కిమపి కాంచీపురే మంజరిత మృదుల హాసం పింజరతను రుచి పినాకి మూలధనం. అపారమైన దయ ముత్తగట్టిన మూర్తి ఆ తల్లి. ఎరుపు పసుపు రంగుల మిశ్రమమైన పింజరవర్ణపు శరీర కాంతితో ఒప్పారుతుందట. మందహాసమనే పూలగుత్తులతో ములనూలుకు కట్టబడిన మణులు, పవిత్ర ధ్వనులు మనకు అందిస్తూ ఉండగా పరమశివుని ప్రాథమిక సంపదైన అమ్మ కాంచీపురంలో విలసిల్లుతున్నది. భగవద్భక్తులారా, ఇక్కడ మనం విశేషంగా ఆమె ఆలంబనయే సృష్టి వికాసం. అమ్మ పరమశివునికి గల సంపద. మూల అమ్మ జన్మ నక్షత్రం.
అందుకని ఇక్కడ మనం అమ్మవారిని పుంజిత కరుణముదంచిత సించిత మాణిక్య కాంచి కిమపి కాంచీపురే మంజరిత మృదుల హాసం పింజరతను రుచి పినాకి మూలధనం. పినాకి మూలధనం అంటున్నాం. పినాకపాణి ఎవరు? పరమశివుడు. ఆ పినాకుని యొక్క మూలధనం ఎవరు? అమ్మవారు. లోల హృదయే లోల హృదయోస్మి శంభోర్లోచన యుగళేన లేహ మానాయాం లాలిత పరమశివాయాం లావణ్యామృత తరంగ మాలాయాం. అమ్మ పరమశివుని లాలించింది. అమ్మ లావణ్యం అమృత తరంగాల సమూహం. అమ్మ లావణ్యామృతాన్ని పరమశివుడు తన 2 కనులతో తనివి తీరా ఆస్వాదిస్తున్నాడు. అట్టి తల్లి యందు నా మనస్సు దాస్యం చేస్తోంది. ఇక్కడ శివశక్తుల మిథున రహస్యాన్ని శ్రీ మూక కవి ఎంతో హృద్యంగా వర్ణించారు. మధుకర సహచర చికురైర్ మదనాగమ సమయ దీక్షిత కటాక్షైః మండిత కంపాతీరైః మంగళకం దైర్మమాస్తు సారూప్యం సారూప్యం. తుమ్మెదల గుంపు వంటి నల్లని తలకట్టుతో ఉందట తల్లి. శాక్తమంత్ర స్వరూపము అయినటువంటి ఆ తల్లి తన కడగంటి చూపులతో సాధకులను దీక్షాభిషిక్తులను చేస్తోంది. అంటే ఆవిడ కనుచూపు ఆ కరుణా దృష్టి గనక సోకితే మనము విశేషంగా ఎంతో అదృష్టవంతులము, మంగళప్రదమైనటువంటి జీవులము. సర్వమంగళములకు మూలకందమైన ఆ తల్లి కంపాతీరాన్ని ప్రకాశింపచేస్తోంది. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. వదనారవింద వక్షో వామాంకతటే వసంవదీభూత పురుషత్రితయే త్రేధ పురంధ్రీ రూపా త్వమేవ కామాక్షి. ఓ తల్లి కామాక్షి, పరమశివుడు బ్రహ్మ విష్ణు రుద్రులనే పురుషత్రయ రూపాన్ని దాల్చగా సరస్వతి లక్ష్మి గిరిజల రూపంగా క్రమంగా వదనంలో హృదయంలో ఎడమ పక్కన ఉన్న అర్ధ శరీరంలో త్రిశక్తి రూపిడిగా ఉన్నది, అవతరించినది, అనుగ్రహించినది నీవే కదా తల్లి. అందుకనే సమస్త శుభాలను సమస్త మాంగళ్యప్రదమైనటువంటి అంశాలను మనకు అనుగ్రహించేటువంటి శ్రీ కంచి కామాక్షి తల్లిని మనమంతా ఆరాధిస్తున్నాం. ఏమనంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుడిని కుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి త్వాం నమామి కామాక్షి. భగవద్భక్తులారా, సంస్కృత సాహిత్యంలో విశేషమైనటువంటి స్తుతికావ్యంగా ఉన్న మూక పంచశతిలోని ఆర్యాశతకంలోని అమ్మ లావణ్యాన్ని అమ్మ ప్రభావాన్ని తెలుసుకునే అదృష్టం ఆ దేవి మనకు అనుగ్రహించింది. ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ తరువాయి భాగంలో మరిన్ని మధుర రసగుళికలను భక్తి తత్వంతో తెలుసుకునే అదృష్టం ఆ తల్లి మనందరికీ అనుగ్రహిస్తుందనేటువంటి ప్రార్థనతో ఓం శ్రీమాత్రే నమః.
హర హర శంకర శివ శివ శంకర 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 హర హర శంకర శివ శివ శంకర. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ